నమస్తే అమ్మ, మీ పేరు చెప్పండి. మీరు ఇక్కడ కరీంనగర్లో ఉంటారా? నేను కరీంనగర్లోనే ఉంటా. నా పేరు రేఖ. ఏం చేస్తారమ్మా? నేను ఇప్పుడు స్టడీ బీఈడీ చేసిన టీచర్గా. ఓకే ఓకే. సో ఇప్పుడు లోకల్ మీకు కార్పొరేషన్ ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి. సో ఇక్కడ ఎట్లా ఉంది మరి? అంటే అందరు ప్రచారం చేస్తారు, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అందరు ప్రచారం చేస్తారు. మీ డివిజన్లో ఎవరైతే బెస్ట్ అనుకుంటారు, మీకు అనుకూలంగా ఉండే వ్యక్తి ఎవరు, మీ ప్రాబ్లం సాల్వ్ చేసే వ్యక్తి ఎవరు? మీరు చూస్తుంటారు కదా. మా ప్రాబ్లమ్ సాల్వ్ చేసే వ్యక్తి అయితే సత్యనారాయణ రెడ్డి గారు. తనకి బీజేపీ తనే గెలుస్తారని తనకే ఓటేద్దామని అనుకుంటున్నాను. ఎందుకమ్మా? తను మాకు అందుబాటులో ఉండి అన్ని పనులు చక్కగా చేయడము, సార్ ఎప్పుడైనా అందుబాటులో ఉండడం, మాకు అన్ని కార్పొరేటర్గా మా ఇందులో అన్ని పనులు చేయడము. గతంలో కూడా కార్పొరేటర్గా చేసిన అనుభవం ఉంది. అంటే ఆ టైంలో మీకు అంటే పట్టించుకున్నాడా? మరి పట్టించుకున్నారు, చాలా పట్టించుకునేవారు. ఎప్పుడు ఏ టైంలో ఎవరు వచ్చినా అని తను సపోర్టివ్గా తీసుకొని ఏ ఇబ్బందినైనా తను పట్టించుకోవడం మా సార్ గారు చేశారు. అందుకని సార్ని గెలిపిద్దామని అనుకుంటున్నాం. ఓకే. అంటే ఇప్పుడు మిగతా పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా బీఆర్ఎస్ నుంచి కూడా ప్రచారం చేస్తారు, కాంగ్రెస్ నుంచి కూడా ప్రచారం చేస్తారు. వాళ్ళ అవకాశాలు ఎలా ఉన్నాయంటారు? వాళ్ళకి అవకాశాలు అంటే మనము అభివృద్ధి పనులు చేపట్టే వాళ్ళనే కదా గెలిపియాలనుకుంటాం. మనకు అందుబాటులో ఉండి అన్ని చేయాలనుకునే వాళ్ళే కదా. స్థానికంగా సార్ చాలా మంచి పనులు చేశారు. ఇప్పటి వరకు మాకు అన్ని అభివృద్ధి పనులు సార్ వల్ల జరిగినాయి కాబట్టి మేము సార్ని గెలిపిద్దామని అనుకుంటున్నాం. ఓకే ఓకే. సో ఇప్పుడు సార్ వాళ్ళదే ఉంటుంది. ఇప్పుడు బీజేపీ పార్టీ ప్రధానమంత్రి గారు మోడీ గారు ఏమంటే వాళ్ళ ఇప్పుడు బీజేపీకే ఎక్కువ సపోర్టివ్, యూత్ అయితే ఎక్కువ బీజేపీకే సపోర్టివ్గా ఉంటున్నారు. సార్ అలాగే బీజేపీలో ఉన్నారు కాబట్టి సార్ని గెలిపిస్తాం. ఈజీ. ఓకే ఓకే. అంటే ఇప్పుడు బీజేపీ ద్వారా పోటీ చేయడం ద్వారా ఇంకా ప్లస్ అయింది అంటారు? అలా లేదు, సార్ చేసిన పనుల వల్ల సార్కి వేద్దామని అనుకుంటున్నాం. ఉంది. ఓకే. అంటే బండి సంజయ్ గారి ప్రభావం ఎలా ఉంటుంది చెప్పండి? మోడీ చరిష్మా మామూలుగా ఇప్పుడు ఇది అర్బన్ ఏరియా, సో అంటే మోడీ చరిష్మా ఏ విధంగా ప్లస్ కాబోతుంది? మోడీ అంటే ఇట్లా మనకి ఇప్పుడు తన పరిపాలన చాలా బాగుంది కదా. బండి సంజయ్ వాళ్ళు కూడా బండి సంజయ్ గారు అవినీతి రహిత పాలన వస్తుంది. మళ్ళీ ఎక్కువ మన దేశ అభివృద్ధి కోసం చాలా పనులు చేస్తున్నారు కదా సార్. అందువల్ల బీజేపీకి ఎక్కువ సపోర్టివ్ గా యూత్ ఉంటున్నారు. అంటే మేయర్ ఎలా ఉంది ఇప్పుడు? కార్పొరేషన్ ఇప్పుడు మీ డివిజన్ కి వచ్చేసి అయితే బీజేపీ సత్యనారాయణ రెడ్డి గారు గెలిచే అవకాశాలు ఉన్నాయని అంటారు. మేయర్ ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ అయితే దాటాలి. సో ఎలా ఉంది మరి ఇక్కడ మేయర్ గెలిచే అవకాశాలు ఎలా ఉన్నాయి? అంటే ఏ పార్టీకి అవకాశాలు ఉన్నాయి? పార్టీకి అవకాశాలు అంటే బీజేపీకి ఎక్కువ సపోర్ట్ గా ఉంది. ఎక్కువ డివిజన్లు వస్తాయని అనుకుంటున్నాం యూత్ లో. నడుస్తుంది చర్చ నడుస్తుంది. బీజేపీకి ఉందని అనుకుంటున్నాం మేము.